హాయ్ ఫ్రెండ్స్, ఇన్ని రోజులు వీడియోస్ చేయలేదు. సారీ. దానికి కారణం ఏంటంటే నాకు సైనస్ ప్రాబ్లం, అంటే సైనస్ అలర్జీ వచ్చింది. దానివల్ల వీడియోస్ చేయలేకపోయాను. ఇప్పుడు కాస్త తగ్గింది. ఇప్పుడు కొంచెం హాయిగా ఊపిరి పీల్చుకోగలుగుతున్నాను. కాబట్టి ఇప్పటి నుంచి మీరు కామెంట్ చేయడమే ఆలస్యం. కంటిన్యూగా వీడియోస్ చేస్తూనే ఉంటాను. అలాగే మన ఛానల్ రీసెంట్గా 6K సబ్స్క్రైబర్స్ని కంప్లీట్ చేసింది. అంటే 6,000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిపోయారు. సో ప్రతి ఒక్కరికి నిజంగా నన్ను నమ్మి నా కంటెంట్ నచ్చి నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక ఈరోజు టాపిక్ విషయానికి వస్తే, మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో గవర్నర్ అంటే ఎవరు, అసలు గవర్నర్కి ఉండే అధికారాలు ఏంటి, ఆయన శాలరీ ఎంత, ఇంకా ఆయనకు లభించే ఉచితాలు ఏంటి అనే వాటి గురించి మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకోబోతున్నాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోకి ఒక్క లైక్ చేసి ఈ వీడియోని హైప్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్ స్టార్ట్ ద వీడియో. మన భారతదేశం మొత్తంలో 28 రాష్ట్రాలు అలాగే 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. 28 రాష్ట్రాలకు 28 మంది గవర్నర్స్ ఉంటారు. అంటే ప్రతి ఒక్క రాష్ట్రానికి ఒక గవర్నర్ ఉంటారు. మిగతా 8 కేంద్రపాలిత ప్రాంతాల్లో 3 ప్రాంతాలకు మాత్రమే శాసనసభలు అనేవి ఉన్నాయి. మిగతా 5 ప్రాంతాలకు అసలు శాసనసభ అనేది ఉండదు. అంటే అక్కడ సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు ఇలాంటి వాళ్ళు ఎవరు ఉండరు. ఆ ప్రాంతాలను కేవలం కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో గవర్నర్ మాత్రమే, అంటే లెఫ్టినెంట్ గవర్నర్ అని అక్కడ వేరే ఉంటారు. వాళ్ళు మాత్రమే, కేవలం లెఫ్టినెంట్ గవర్నర్ మాత్రమే పరిపాలించడం జరుగుతుంది. అసలు గవర్నర్ కి లెఫ్టినెంట్ గవర్నర్ కి ఉండే అధికారాలు, తేడాలు ఏంటి అనేవి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ తెలుసుకుందాం. కాకపోతే ఈ వీడియోలో మాత్రం మనం గవర్నర్ గురించి కంప్లీట్ డీటెయిల్స్, అంటే 28 రాష్ట్రాలకు ఉండే గవర్నర్ గురించి, గవర్నర్ అనే పదవి గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోబోతున్నాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. అసలు ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీరు ఒక గవర్నర్ కి ఎన్ని రకాల పవర్స్ ఉంటాయా అని ఖచ్చితంగా షాక్ అవుతారు. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఫుల్ గా చూడడానికి ప్రయత్నించండి. ఇక ఫస్ట్, గవర్నర్ అంటే ఎవరు అంటే, గవర్నర్ అంటే కేంద్ర ప్రభుత్వం తరపు నుంచి, సెంట్రల్ గవర్నమెంట్ తరపు నుంచి ఒక రాష్ట్రానికి పనిచేసే నాయకుడు. ఇంకా వివరంగా అర్థమయ్యేలా చెప్పాలి అంటే, ఒక రాష్ట్రానికి సీఎం మాత్రమే పెద్ద కాదు, సీఎం కంటే పెద్దగా ఇంకో పదవి ఉంటుంది, అదే గవర్నర్. గవర్నర్ కి రాష్ట్ర రాజకీయాలకు ఎటువంటి సంబంధం ఉండదు. గవర్నర్ ని ఎవరు ఓటు వేసి ఎన్నుకోరు. ఒక గవర్నర్ ని ఎన్నికల ద్వారా కాదు, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ప్రధానమంత్రి సలహాతో రాష్ట్రపతి స్వయంగా నియమించే పదవి ఈ గవర్నర్ పదవి. అంటే కేంద్రంలో ఉన్న సీనియర్ నాయకులు కావచ్చు, లేదా పార్టీలో ముఖ్య సభ్యులు కావచ్చు, ఎవరినైనా ఒక రాష్ట్రానికి గవర్నర్ గా నియమించే హక్కు కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. ఇక గవర్నర్ పదవీ కాలం 5 సంవత్సరాలు. కానీ ఖచ్చితంగా 5 సంవత్సరాలు పని చేయాలి, 5 సంవత్సరాలు పదవిలో ఉండాలి అన్న రూల్ ఏం లేదు. రాష్ట్రపతి అలాగే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ఒక రాష్ట్రానికి గవర్నర్ ని ఎప్పుడైనా మార్చేయవచ్చు. ఇక మోస్ట్ ఇంట్రెస్టింగ్ విషయానికి వస్తే, అంటే గవర్నర్ యొక్క జీతం ఎంత, మంత్లీ శాలరీ ఎంత, ఒక రాష్ట్రానికి ఉండే ఒక గవర్నర్ యొక్క మంత్లీ శాలరీ ఎంత అంటే, క్లియర్ గా చెప్పాలి అంటే ప్రతి నెల పర్ మంత్ ఒక గవర్నర్ కి వచ్చే శాలరీ 3,50,000 రూపాయలు. ఎస్, అక్షరాల 3,50,000 రూపాయలు ప్రతి నెల ఒక గవర్నర్ కి జీతం రూపంలో లభించడం జరుగుతుంది. ఈ శాలరీపై, ఈ జీతంపై ఎటువంటి ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు. అంటే ఒక గవర్నర్ దాదాపు 5 సంవత్సరాలు ఒక రాష్ట్రానికి గవర్నర్ గా పనిచేస్తే అతను సంపాదించే జీతం మొత్తం, కేవలం జీతం మాత్రమే 2,10,00,000 రూపాయలు. 5 సంవత్సరాలు గవర్నర్ గా పనిచేస్తే చాలు 2,10,00,000 రూపాయలు కేవలం జీతం రూపంలో ఒక గవర్నర్ పొందవచ్చు. ఇక గవర్నర్ కి లభించే ఉచిత సౌకర్యాల విషయానికి వస్తే, ప్రతి రాష్ట్రంలో రాజలాంఛనాలతో కూడిన ఒక రాజ్ భవన్ అనేది ఉండడం జరుగుతుంది. అందులోనే గవర్నర్ నివాసం ఉంటారు. ఈ బిల్డింగ్ లో ఒక గవర్నర్ కి కావలసిన అన్ని రకాల వస్తువులు ఉచితంగా లభిస్తాయి. గవర్నర్ కోసం చాలా మంది పనిచేస్తూ ఉంటారు. ఇంకా ఒక గవర్నర్ ప్రయాణం చేయడానికి గవర్నమెంట్ తరపు నుంచి ఉచిత కారు, అలాగే ఉచిత డ్రైవర్, ఉచిత పెట్రోల్, డీజిల్ ఇవన్నీ సౌకర్యాలు లభిస్తాయి. బయటికి వెళ్ళాలనుకుంటే సెక్యూరిటీ కూడా గవర్నమెంటే ప్రొవైడ్ చేస్తుంది. ఇంకా ఫ్లైట్ లో వెళ్ళాలన్నా, ట్రైన్ జర్నీ చేయాలన్నా ఏదైనా గవర్నమెంట్ తరపు నుంచి గవర్నర్ కి ఫ్రీగా లభిస్తాయి. అలాగే
పదవిలో ఉన్నా లేకపోయినా కూడా గవర్నర్కి మరియు వారి కుటుంబ సభ్యులకి కార్పొరేట్ స్థాయిలో ఉచిత వైద్యం లభించడం జరుగుతుంది. ఈ సర్వీస్ అనేది పదవి పోయిన తర్వాత కూడా ఈ వైద్య సహాయం అనేది కంప్లీట్ గా లైఫ్ లాంగ్ ఉంటుంది. అలాగే గవర్నర్ పదవి పోయిన తర్వాత గవర్నర్కి ప్రత్యేకంగా ఎటువంటి పెన్షన్ ఉండదు. ఇప్పుడు మనం ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, సీఎంకి, మంత్రులకి ఇలాంటి వాళ్ళకి పెన్షన్ ఉంటుంది అని ఇంతకు ముందు వీడియోలో తెలుసుకున్నాం కదా. కానీ ఒక గవర్నర్ కి పదవి విరమణ తర్వాత అంటే పదవి పోయిన తర్వాత ఎటువంటి మంత్లీ పెన్షన్ ఉండదు. కాకపోతే పదవి లేకపోయినా కూడా ఒక ఆఫీస్ మెయింటైన్ చేయడానికి, అలాగే ఒక పర్సనల్ అసిస్టెంట్ ని, పిఏని మెయింటైన్ చేయడానికి కావలసిన సదుపాయాలు మాత్రం లైఫ్ లాంగ్ సెంట్రల్ గవర్నమెంట్ ఒక రిటైర్డ్ గవర్నర్ కి ఇస్తుంది. మరి నెలకి 3,50,000 రూపాయల జీతం తీసుకుంటూ రాజలాంఛనాలతో ఉన్న ఒక ప్రభుత్వ బంగ్లాలో ఉచితంగా నివాసం ఉంటూ నిత్యం ఉద్యోగుల సేవలు అందుకుంటూ ఉచిత ప్రయాణ సౌకర్యాలు అన్ని ఉచితాలు పొందే గవర్నర్ నిజంగా ఏం పని చేస్తారు? అసలు గవర్నర్ యొక్క అవసరం ఒక రాష్ట్రానికి ఏముంటుంది? గవర్నర్ అధికారాలు ఏంటి అనేవి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ విషయాలు చాలా మందికి తెలియకపోవచ్చు. కాబట్టి గవర్నర్ యొక్క అధికారాలు ప్రతి ఒక్కరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. కాబట్టి ఈ అధికారాల టాపిక్ ని మాత్రం పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి. ఒక రాష్ట్రానికి ఉండే గవర్నర్ ఒక రాష్ట్రంలో సీఎం చేత అలాగే మంత్రుల చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అంటే రాష్ట్రంలో ఏ పార్టీ అయితే ఎన్నికల్లో గెలుస్తుందో ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎన్నుకున్న ఒక వ్యక్తిని సీఎంగా, అలాగే సీఎం ఎన్నుకున్న కొంతమంది ఎమ్మెల్యేలని మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించేది గవర్నరే. ఒకవేళ ఎన్నికల్లో ఏ పార్టీకి కూడా ఎక్కువ మెజారిటీ రాకపోతే, అంటే రెండు పార్టీలు సమానంగా ఎమ్మెల్యే సీట్లు గెలిచినట్లయితే అప్పుడు ఏ పార్టీ అధికారంలోకి రావాలి, ఏ పార్టీ నుంచి సీఎంని ఎన్నుకోవాలి, ఏ పార్టీ నుంచి మంత్రి మండలిని ఎంపిక చేయాలి, ఏ పార్టీ పరిపాలన కొనసాగించాలి, ఏ పార్టీ రూలింగ్ లోకి రావాలి అన్న కంప్లీట్ నిర్ణయం గవర్నర్ మాత్రమే నిర్ణయిస్తారు. గవర్నర్ మాత్రమే నిర్ణయించి ఆ పార్టీకి సంబంధించిన అభ్యర్థులచే సీఎంగా అలాగే మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయిస్తారు. కేవలం ముఖ్యమంత్రి అలాగే మంత్రులు మాత్రమే కాదు, ఆ రాష్ట్రానికి సంబంధించిన అడ్వకేట్ జనరల్, అలాగే రాష్ట్ర ఎన్నికల కమిషనర్, అలాగే స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ లాంటి పదవులను కూడా గవర్నరే స్వయంగా భర్తీ చేస్తారు. ఇంకా అసెంబ్లీలో స్పీకర్ గా ఎవరు ఉండాలి అనే నిర్ణయం కూడా పూర్తిగా గవర్నర్దే. ఇక గవర్నర్ కి ఉండే శాసన అధికారాల విషయానికి వస్తే, శాసనసభలను నిర్వహించడం అంటే శాసనసభలను ప్రారంభించడం లేదా ఆపివేయడం లేదా రద్దు చేయడం పూర్తిగా గవర్నర్ చేతిలోనే ఉంటుంది. గవర్నర్ పర్మిషన్ లేకపోతే శాసనసభను ఒక రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించలేదు. ఒక శాసనసభను ఏర్పాటు చేయాలంటే ఖచ్చితంగా ముందస్తుగా గవర్నర్ దగ్గర పర్మిషన్ తీసుకున్న తర్వాత మాత్రమే ఆ శాసనసభను ఏర్పాటు చేయాలి. అంతేకాని సీఎం తెలుసుకున్నా కూడా ఎలా పడితే ఎలా, ఎప్పుడు పడితే అప్పుడు ఈ శాసనసభ సమావేశాలను నిర్వహించడానికి వీల్లేదు. అలాగే శాసనసభ ఆమోదించిన బిల్లులు, చట్టాలు కూడా వచ్చి చేరేది గవర్నర్ దగ్గరకే. అక్కడ గవర్నర్ సంతకం లేనిదే ఏ చట్టం కూడా చట్టం కాదు, ఏ బిల్లు కూడా పాస్ అవ్వదు. ఖచ్చితంగా శాసనసభ తీసుకునే నిర్ణయాలను ఒక గవర్నర్ ఆమోదిస్తేనే అది ఒక చట్టంగా మారుతుంది. లేదా ఆర్థిక బిల్లులు, వార్షిక బిల్లులు కూడా ఖచ్చితంగా గవర్నర్ పర్మిషన్ తోనే రిలీజ్ అవ్వడం జరుగుతుంది. గవర్నర్ నో చెబితే ఏ బిల్లు కూడా పాస్ అవ్వదు, ఏ చట్టం కూడా చట్టం కాదు. దట్ ఈస్ గవర్నర్. చాలా మంది అసెంబ్లీకి లీడర్ ఆఫ్ ద హౌస్ లేదా రాష్ట్రానికి పెద్ద ఎవరు అంటే సీఎం అనుకుంటారు. కానీ సీఎం కంటే పెద్ద పదవి ఒకటి ఉంది, అదే గవర్నర్. కానీ గవర్నర్ సీఎం చేయాల్సిన పనులన్నీ చేయలేడు. కేవలం సీఎం ఇంకా ఒక రాష్ట్ర ప్రభుత్వం ఎలా నడవాలి, ఎలా నడుచుకోవాలి అనే విషయాలపై సలహాలు, సూచనలు ఇచ్చే అధికారం గవర్నర్ కి ఉంటుంది. ఇక ఒక గవర్నర్ కి ఉండే జ్యుడిషియల్ పవర్స్ అంటే న్యాయ అధికారాల గురించి మాట్లాడుకుంటే, దీన్ని కొంచెం క్లారిటీగా వినండి, ఎందుకంటే ఈ పాయింట్ చాలా మందికి పనికొచ్చే అంశం. కాబట్టి ఒక రాష్ట్రంలో ఎవరికైనా జైలు శిక్ష పడితే, అంటే ఆ రాష్ట్రంలో ఉండే హైకోర్టు ద్వారా ఎవరికైనా జైలు శిక్ష పడితే ఆ జైలు శిక్షని తగ్గించే లేదా రద్దు చేసే అధికారం ఒక గవర్నర్ కి మాత్రమే ఉంటుంది. అంటే కోర్టు వేసిన జైలు శిక్షని లేదా యావజ్జీవ కారాగార శిక్షని తగ్గించి క్షమాభిక్ష పెట్టడం అంటారు కదా, సో అది కేవలం ఒక గవర్నర్ మాత్రమే చేయగలుగుతారు.
అలా అని ఉరి శిక్షను రద్దు చేసే అధికారం మాత్రం గవర్నర్కి లేదు. మరి ఎవరికి ఉందంటే దేశానికే పెద్ద పిఎం ప్రధానమంత్రి చేతుల్లో ఈ పవర్ ఉంటుంది. ప్రధానమంత్రి తలుచుకుంటే హైకోర్టు కాదు సుప్రీంకోర్టు విధించిన జైలు శిక్ష లేదా ఉరి శిక్షని పూర్తిగా రద్దు చేయవచ్చు. నిజంగా ఈ జైలు శిక్షను తగ్గించడం లేదా రద్దు చేయడం అనేది ఒక గవర్నర్కి ఉండే సూపర్ పవర్ అనే చెప్పుకోవాలి. అలాగే ఒక రాష్ట్రానికి హైకోర్టు న్యాయమూర్తిని నియమించే విషయంలో రాష్ట్రపతి కూడా గవర్నర్ని సంప్రదిస్తారు. అంటే హైకోర్టు న్యాయమూర్తిని నియమించే విషయంలో గవర్నర్ సలహాని తప్పక పాటిస్తారు. ఇంకా గవర్నర్కి ఉండే మరో సూపర్ పవర్ ఏంటి అంటే ఎన్నికల్లో గెలిచి ఒక స్టేట్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఆ స్టేట్ గవర్నమెంట్ సరిగ్గా పని చేయలేకపోతుంది, అంటే సరిగ్గా రూలింగ్ చేయలేకపోతుంది, సరిగ్గా పరిపాలించలేకపోతుంది అని గనక గవర్నర్కి అనిపిస్తే వెంటనే గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని శాసనసభను పూర్తిగా రద్దు చేయమని చెప్పి రాష్ట్రపతికి స్వయంగా సిఫార్సు చేయవచ్చు. ఆ సిఫార్సును రాష్ట్రపతి గనక ఆమోదిస్తే సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరి పదవులు పోతాయి. ఎవరు కూడా అధికారంలో ఉండరు. అలాగే ఒక శాసనసభ అనేది అసలు ఉండదు. ప్రతి ఒక్కరూ తమ పదవిని కోల్పోతారు. మరి అలాంటి పరిస్థితుల్లో ఎవరు పరిపాలిస్తారు అంటే దాన్నే రాష్ట్రపతి పాలన అంటారు. రాష్ట్రపతి ద్వారా ఒక గవర్నరే ఆ పూర్తి రాష్ట్రాన్ని మళ్ళీ ఎన్నికలు వచ్చి ఎన్నికల్లో ఒక పార్టీ గెలిచి ప్రభుత్వాన్ని స్థాపించే వరకు పూర్తిగా గవర్నరే ఆ రాష్ట్రాన్ని పరిపాలించడం జరుగుతుంది. ఇది నిజంగా గవర్నర్కి ఉండే అతి పెద్ద సూపర్ పవర్ అనే చెప్పాలి. కానీ ఎలా పడితే అలా ఈ ప్రక్రియని చేయలేరు. నిజంగానే ఒక రాష్ట్ర ప్రభుత్వం, ఒక స్టేట్ గవర్నమెంట్ పనిచేయడంలో విఫలమైతే మాత్రమే, అటువంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో మాత్రమే ఈ నిర్ణయాన్ని గవర్నర్ తీసుకుంటారు. గవర్నర్ పూర్తిగా సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేస్తారు. అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆదేశాల మేరకు సెంట్రల్ గవర్నమెంట్ చెప్పిన విషయాలను మాత్రమే రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేసే విధంగా ఒక గవర్నర్ ఉంటారు. ఆయన పూర్తిగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక రాష్ట్రానికి పనిచేసే ఒక నాయకుడు మాత్రమే. రాష్ట్ర ప్రభుత్వానికి గవర్నర్కి ఏవైనా సలహాలు, సూచనలు ఇచ్చే అనుమతి, హక్కు లేదు. ఒక రాష్ట్రానికి సీఎంని నియమించాలన్నా, ఆయనచే ప్రమాణ స్వీకారం చేయించాలన్నా, లేదా సీఎం రాజీనామా చేయాలన్నా కూడా ఆ రాజీనామాని గవర్నర్కి సమర్పించాల్సి ఉంటుంది. గవర్నర్ యాక్సెప్ట్ చేస్తే సీఎం పదవి రద్దయిపోతుంది. ఇది ఒక రాష్ట్రానికి ఉండే గవర్నర్కి సంబంధించిన పూర్తి వివరాలు, జీతభత్యాలు, ఉచిత సౌకర్యాలు, అలాగే పవర్స్ కి సంబంధించిన పూర్తి సమాచారం. 28 రాష్ట్రాల్లో ప్రతి రాష్ట్రానికి ఉండే ఒక గవర్నర్ కి ఇన్ని పవర్స్ ఉంటాయి. దేశం మొత్తానికి ఉండే ఒకే ఒక రాష్ట్రపతికి, అలాగే అందరికీ పెద్ద అయిన సెంట్రల్ గవర్నమెంట్ తన చేతిలో నడిపిస్తున్న పిఎం కి ఇంకా ఎన్ని పవర్స్ ఉంటాయి అనే విషయాన్ని మీ ఊహకే వదిలేస్తున్నాను. లేదు, ఊహల్లో మాకు వద్దు, వాటి గురించి కూడా వీడియోస్ చేయండి, మేము తెలుసుకోవాలి అనుకుంటున్నాము అంటే ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేసి కింద కామెంట్ బాక్స్ లో మీకు నెక్స్ట్ ఏ టాపిక్ పై వీడియో కావాలి అనేది నాకు తెలియజేయండి. నేను ఖచ్చితంగా ఆ వీడియోని చేస్తాను. కాకపోతే నెక్స్ట్ వీడియో రావాలంటే కనీసం ఈ వీడియోకి ఒక 100 లైక్స్ ని టార్గెట్ గా ఇస్తున్నాను. 100 లైక్స్, ఈ వీడియో 100 లైక్స్ రీచ్ అయిన వెంటనే నేను నెక్స్ట్ వీడియో అనేది రిలీజ్ చేస్తాను. అప్పటి వరకు మీరు బాగా ఆలోచించి నెక్స్ట్ ఏ టాపిక్ పై వీడియో చేస్తే బాగుంటుంది అనే సలహాని నాకు ఇవ్వచ్చు. ఈ వీడియోని లైక్ చేయడం మాత్రమే కాదు, హైప్ చేయడం అస్సలు మర్చిపోకండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే, యూస్ఫుల్ అనిపిస్తే మీకు తెలిసిన వాళ్ళతో ఈ వీడియోని షేర్ చేసుకోండి. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.